రోజు పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం వద్ద ఆయిల్ ఫామ్ రైతులందరూ కూడా ఆందోళన చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఇక్కడ ఇవాళ పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారంలో రైతులు తెచ్చిన ఫ్రూట్ ఏదైతే ఉందో ఆయిల్ ఫామ్ గెలల్ని ఏరివేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా పచ్చి గెలలు అనే పేరుతోటి లేకపోతే బాగా పండిపోయిన గెలల పేరుతోటి ఏరివేస్తా ఉన్నారు. ఫ్యాక్టరీ ముందు చూస్తేనే గుట్టలుగా ఇక్కడ రైతుల నుంచి ఏరేసిన గెలలు కనబడతా ఉన్నాయి. అంటే తయారైన గెలలు తీసుకొచ్చినా సరే పచ్చి గెలలు అనే పేరుతో ఏరివేయడం చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అంటే పై అధికారులు మీరు గెలలు ఏరివేయండి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినట్లుగా కూడా కనబడతా ఉంది. అంటే ఇలా గెలలు ఏరివేయడం వల్ల రైతులు నష్టపోతా ఉన్నారు. ఫ్రూట్ అంతా కూడా వేస్ట్ అయిపోతా ఉంది. అంటే ఒక రోజులోనే ఫ్రూట్ తయారయ్యి గెల నుంచి రాలిపోతున్న పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఒక గెల ఉత్పత్తి చేయడానికి రైతుకి 300-400 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. ఇవాళ దాదాపు ఒక గెల తీసేస్తే 500 రూపాయలు పైగా వచ్చిన ధరలో కూడా రైతు నష్టపోతా ఉన్నాడు. అంటే పామాయిల్ గెలల రేటు పెరిగిందని చెప్పేసి సంతోషం కూడా లేకుండా ఇవాళ ఆయిల్ ఫామ్ రైతుల్ని ఆయిల్ ఫెడ్ వారు ఇబ్బందులు గురి చేసే పద్ధతులు చాలా దుర్మార్గం అని చెప్పేసి కూడా మేము రైతు సంఘంగా భావిస్తా ఉన్నాం. గతంలో కూడా ఇట్లాగే ఫ్రూట్ ఏరేసే పద్ధతులను అనుసరించారు. ఇప్పుడు కూడా రైతుల దగ్గర తెచ్చిన ఫ్రూట్ ని వాళ్ళు వేరేయడం అంటే చాలా దుర్మార్గం, చాలా అన్యాయం చెప్పేసి కూడా భావిస్తా ఉన్నాం. రైతు ఎంతో కష్టపడి చెమట వచ్చి పెట్టుబడి పెట్టి ఉత్పత్తి చేస్తున్న గెలల్ని ఎందుకు వేరేస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎక్కడైనా పచ్చి గెల వచ్చిందంటే అది కోత కూలీల్లో ఏదో సరి కనపడక లేదా సగం తయారకుండా గెలలు కూడా కొన్ని ఉంటాయి. అట్లాంటి గెలలు చూసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఫ్యాక్టరీలో రికవరీ రావడం లేదు. ఆ రికవరీ కోసం మేము గెలలు వేరేస్తున్నామని చెప్తున్నారు. కానీ వాస్తవం ఇతర ఫ్యాక్టరీ తోటి ఇవాళ యాజమాన్యం పోల్చుతా ఉంది. మరి ప్రైవేట్ ఫ్యాక్టరీలు పెద్ద గోద్రేజ్ కానీ నవభారత్ కానీ ఇవాళ లేటెస్ట్ మిషనరీ తోటి వాళ్ళు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పుడో ఓల్డ్ మిషనరీతో పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారంలో ఆయిల్ రికవరీ శాతం రాకపోవడానికి రైతులు తెచ్చిన ఫ్రూట్ కారణం చెప్పేసి అంటే ఇంతకంటే దుర్మార్గం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. గతంలో కూడా అధికారులు ఎట్లాగే మాట్లాడితే అప్పారావుపేటలో ఉన్న ఆయిల్ ఫెడ్ కర్మాగారంలో ఇక్కడ ఉన్న ఫ్రూట్ తీసుకెళ్లి ఆడిస్తే ఇవాళ తెలంగాణ కంటే ఎక్కువ రికవరీ శాతం వచ్చిన పరిస్థితి ఉంది. మరి అట్లాంటి పరిస్థితి ఫ్రూట్ లో ఆయిల్ రికవరీ శాతం ఉన్నా సరే పాత ఓల్డ్ మిషనరీ పెట్టుకుని ఇలా రికవరీ రావడం లేదని చెప్పేసి అధికారులు చెప్పడం చాలా బాధాకరం అని చెప్పేసి కూడా భావిస్తా ఉన్నాం. రైతుల్ని బలి వసూలు చేయడం పడదని చెప్పేసి భావిస్తా ఉన్నాం. రైతులు తెచ్చిన ఫ్రూట్ పూర్తిగా తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. గెలవ ఏరువేత ఆపాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రైతుల్ని నష్టపరచవద్దని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇవాళ ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని ఆధునీకరించే ప్రయత్నం చేయాలి. దానికి ఆయిల్ ఫెడ్ కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చర్యలు తీసుకోవాలి, నిధులు కేటాయించాలి. ఆ రకంగా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇవాళ ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని మేము ప్రైవేట్ చేస్తామని చెప్పేసి పద్ధతుల్లో కూడా కొంతమంది అధికారులు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరైనది కాదు. కాబట్టి ఆయిల్ ఫెడ్ లోనే ఈ కర్మాగారం నడపాలి. అంతేకాకుండా ఆయిల్ ఫెడ్ లో రైతులు పడుతున్న ఇబ్బందుల్ని వెంటనే చర్చించి తగు పరిష్కారం కూడా చూపాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. గౌరవ ఎంపీ గారు కూడా ఈ సమస్యలు స్పందిస్తా ఉన్నారు. వారు కూడా మాట్లాడతామని చెప్పారు. రైతుల తరపున వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా గెలవ ఏరువేత ఆపి రైతులను ఆదుకోవాలి. లేని పక్షంలో ఈ ఆందోళన ఈ పోరాటం మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి మేము రైతాంగం తరపున తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.